Subscribe and share my channel Sudarsana. నమస్కారం. శ్రీమద్ భగవద్గీత 16వ అధ్యాయము దైవాసుర సంపద్ విభాగ యోగము నుండి శ్లోకములను నేర్చుకుందాం. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్ భగవద్గీత 16వ అధ్యాయము దైవాసుర సంపద్విభాగ యోగము 6వ శ్లోకము. శ్రీ భగవానువాచ ద్వౌ భూతసర్గౌ లోకేస్మిన్ దైవ ఆసుర ఏవ చ దైవో విస్తరసః ప్రోక్త ఆసురం పార్థ మే శృణు. ద్వౌ భూతసర్గౌ లోకేస్మిన్ దైవ ఆసుర ఏవ చ దైవో విస్తరసః ప్రోక్త ఆసురం పార్థ మే శృణు. ద్వౌ భూతసర్గౌ లోకేస్మిన్ దైవ ఆసుర ఏవ చ దైవో విస్తరసః ప్రోక్త ఆసురం పార్థ మే శృణు. ఈ శ్లోకమునకు భావము భగవానుడు చెప్తున్నాడు, ఓ అర్జున, ఈ ప్రపంచమున దైవ సంబంధమైన గుణము కలది అని, అసుర సంబంధమైన గుణము కలది అని 2 విధములగు ప్రాణుల సృష్టులు కలవు. అందు దైవ సంబంధమైన దానిని గురించి నీకు సవిస్తరముగా తెలిపితిని. ఇంకా అసుర సంబంధమైన దానిని గురించి నా వలన వినుము. వాస్తవముగా ప్రపంచమున 2 జాతులు కలవని ఈ శ్లోకము ద్వారా తెలియచున్నది. ఒకటి దైవజాతి, 2 అసుర జాతి అని. అనగా ఒకటి ఆర్యజాతి, మరి ఒకటి అనార్య జాతి. తక్కిన అవాంతర జాతులన్నీ తరువాత ఏర్పడనివే అగును. కావున ప్రతి వారును తాము ఏ జాతికి చెందినది బాగుగా పరీక్షించుకొని తమ యందు ఏదైనా అసురగుణములున్నచో వానికి తిలాంజలి నొసగి దైవగుణములను అభివృద్ధిపరచుకొని దైవజాతిలో చేరిన వారై పరమశ్రేయమును పొందవలేను. శుభం. శ్రీమద్ భగవద్గీత తరువాయి భాగంలో మళ్ళీ కలుద్దాం. నమస్కారం. సబ్స్క్రైబ్ అండ్ షేర్ మై ఛానల్ సుదర్శన.